తెలంగాణలో రెండో దశ కొలువుల జాతర మొదలవనుంది. ఇదివరకే వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం విద్యా సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా నెలకొల్పుతున్న గురుకుల పాఠశాలలో 23,494 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా 8,245 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పారు. వీటితో పాటు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఇతర పోస్టులను కూడా భర్తీ చేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యార్థులకు కొత్తగా 726 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగతావి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పాఠశాలల్లో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల నియామకాలు జరగాలని ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను మొత్తం 8,245 మంది ఉద్యోగులను తక్షణమే నియమించాలని సీఎం ఆదేశించారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.